మనందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది. అలా రావాలి కూడా, మనుషులం కదా. ఈ భావాలతోనే మనం ముడిపడి ఉన్నాం. కానీ కోపం అనేది ఎందుకొస్తుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ కోపం ఎప్పుడొస్తుంది అంటే, మన మనస్సు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే, ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు, ఎప్పుడైనా మనకి పరాజయం కలిగినప్పుడు. కానీ ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఒక్కటే ఉంటుంది. ఎక్కడో ఓ చోట అలానే, అక్కడో ఓ స్థానంలో మనం బలహీనలవుతున్నాం. కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది. ఆ తరువాత అదే మన అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఒకవేళ కోపాన్ని మన అదుపులో పెట్టుకోలేకపోతే అప్పుడు భ్రమ జన్మిస్తుంది. ఒకవేళ భ్రమని అదుపులో పెట్టుకోలేకపోతే విచక్షణ కోల్పోవటం మొదలవుతుంది. ఒకవేళ విచక్షణని అదుపులో పెట్టుకోలేకపోతే ఆ వ్యక్తి యొక్క ఆలోచనే నాశనం అవుతుంది. ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యమవుతుంది. ఆ విధంగా వ్యక్తి యొక్క ఆ పతనం మొదలవుతుంది. అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అలాగే మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. హరే కృష్ణ.